జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నష్టం రాకూడదనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారని ఆరోపించారు. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించడం వెనుక కేసీఆర్ హస్తం ఉందని బీజేపీ కార్యకర్తలు చెబుతున్న మాట అని చెప్పుకోవచ్చంటున్నారు జగ్గారెడ్డి. గాంధీభవన్లో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ ఇంట్లోనే గుసగుసలు చెప్తున్నాం. మీ ఇంట్లో మీన్స్ మీ పార్టీల సంగతి చెప్తున్నాను నేను. బండి సంజయ్ కేసీఆర్ని బాగా తిడుతున్నాడు. అది కాంగ్రెస్కి బాగా లాభమవుతున్నది, కేసీఆర్కి నష్టమవుతున్నది. ఇతను తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు. ఇది కాంగ్రెస్ పార్టీ విమర్శ కాదు, ఇది బీజేపీ కార్యకర్తలు అంటున్నమాట. కేసీఆర్ ప్యాకేజీలో బండి సంజయ్ దిగిపోయిండు, కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యిండు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.